అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అనేక మంది పరామర్శించారు. కొందరు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. చాలా మంది ఫోన్స్ కూడా చేశారు. ఇలా ఫోన్లు చేసి పరామర్శించిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ పరామర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా వెళ్తారని. దీంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైనట్టే చెప్పాలి. ఈ రోజు చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని తెలుస్తోంది. మరోవైపు పవన్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. సో మరి ఆయన వెళ్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి అక్కడికి హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మెగా బ్రదర్స్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లు ఇటు అల్లు అర్జున్ నివాసానికి వచ్చి విడుదలైన అనంతరం ఇంతవరకు సంఘీభావం తెలపలేదు. ఈ రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద అయితే కొంతమంది పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇటు రెండు వైపులా అల్లు అర్జున్ నివాసానికి ఉన్నటువంటి రెండు వైపులా బారికేడ్లు వేశారు. అయితే మరికొద్ది సేపట్లో వస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ చేరుకున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ నివాసానికి వచ్చి తమ సంఘీభావం తెలిపే అవకాశాలున్న వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూడాలి, మరికొద్ది సేపట్లో దానికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ విడుదలైన అనంతరం స్పందించకపోవడం, ఎలాంటి కామెంట్ చేయకపోవడం, అంటే ఈ నివాసానికి పెద్ద ఎత్తున సినీ తారలు, సినీ సెలబ్రిటీస్ అల్లు అర్జున్కి సన్నిహితంగా ఉండే రానా దగ్గుబాటి, ఇటు నాగ చైతన్య, అఖిల్, మరికొంతమంది అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, మరికొంతమంది సన్నిహితులు నిన్న అల్లు అర్జున్ నివాసానికి వచ్చి సంఘీభావం తెలిపారు. అటు షూటింగ్లలో ఉన్నటువంటి అగ్ర హీరోలు ఉన్నటువంటి ప్రభాస్, ఇటు తారక్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా ఫోన్లో కూడా ఆయనకు సంఘీభావం తెలిపి మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. ఏకంగా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్తో, అల్లు అరవింద్తో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించకపోవడం, మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు దీనిపైన విడుదలైన అనంతరం కామెంట్ చేయకపోవడం అనేది కొంత రూమర్స్కి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. వస్తారా రారా అన్న ఉత్కంఠ నేపథ్యంలో వస్తే వివాదాలకు పులి స్టాప్ పడే అవకాశం, లేదంటే అల్లు మెగా ఫ్యామిలీకి మధ్య వివాదం ఇంకా దానిపైన మరిన్ని విమర్శలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇదిలా ఉంటే ఇటు అల్లు అర్జున్ కూడా మరోసారి తన న్యాయవాదులతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకొని కొద్దిసేపు, ఒక గంట సేపు న్యాయవాదులతో చర్చించారు. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ పైన పుష్ప 2 తొక్కిసలాట, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందిన దానిపైన అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలు, ఇటు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆ కేసుకు సంబంధించిన వివరాలు, హైకోర్టులో ఉన్నటువంటి మధ్యంతర బెయిల్, 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా న్యాయవాదులతో మరోసారి చర్చించి లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలనే అంశాలను కూడా అల్లు అర్జున్ మరోసారి తన న్యాయవాదులతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇటు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి కూడా కిమ్స్ ఆసుపత్రిలో విషమంగా ఉందన్న తెలుస్తున్న నేపథ్యంలో మరోసారి కుటుంబాన్ని కూడా పిలిచి మాట్లాడే అవకాశాలను, కుటుంబంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఇటు శ్రీతేజ ఆరోగ్యం విషమంగా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని కలవడం, ఆ కుటుంబాన్ని మరోసారి మాట్లాడడం, దీంతో పాటుగా కీలకంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబ సభ్యులు అయితే మృతురాలకు సంబంధించినటువంటి భర్త భాస్కర్ పెట్టిన ఫిర్యాదు, ఈ కేసులోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఈ కేసును వాపస్ తీసుకోవడం అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆ కుటుంబాన్ని కలిసి కేసును వాపస్ తీసుకునే విధంగా కోరే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఒకవేళ కేసును మాత్రం వాపస్ తీసుకుంటే లీగల్గా ఎలా ముందుకు వెళ్ళే అంశాలను కూడా అల్లు అర్జున్ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలు కూడా ఈరోజు కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ కుటుంబాన్ని కలిసి కేసు రిటర్న్ తీసుకున్న అనంతరం లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలి, మధ్యంతర బెయిల్ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే అల్లు అర్జున్ మరికొన్ని ఈ నెల 23వ తేదీ వరకు ప్రమోషన్స్ ఉన్న నేపథ్యంలో, సక్సెస్ మీట్స్ ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ లీగల్గా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.